శాసనమండలి ఆవరణల బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన జ్వాలలు కాంగ్రెస్ పార్టీని కదిలేటట్టు చేస్తున్నాయి. హామీల అమలు కోసం ఎరైటిగా నిరాశ తెలిపి కాంగ్రెస్ సర్కార్ మీద ప్రెజర్ జరంత గట్టిగా దేవాలని ఫిక్స్ అయినట్టే కనబడుతున్నది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని వినూత్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన అయితే నడిచింది. ఇక ఇంట్లో కవితక్క కీ రోల్ అయితే ప్లే చేసిందనే చెప్పాలి. ఇక ఇవాళ శాసనసభ మండలి ఆవరణల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఉన్నట్టుండి నిరసనకు దిగిందయ్యా. ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఈ రేవంత్ రెడ్డి సర్కారు తుంగల దొక్కిందని, జప్పున వాటిని అమలు చేయాలని చెప్పి ప్లకార్డులు చేత పట్టుకొని నిరసన అయితే చెప్పుకుంటూ వచ్చింది. అసలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇయ్యాలనుకుంటా బంగారం కడ్డీల నమూనాలను ప్రదర్శన చేసుకుంటా సర్కారుకు వ్యతిరేకంగా చేసిందయ్యా నినాదాలు. గత 15 నెలల సంది రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తులం బంగారం కోసం పడిగాపులు కాస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లో కాయలు కాసేటట్టు ఒత్తులు వేసుకొని చూసిన సుతమ్మ అటువంటి ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు ఈ కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి పాలన అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా నిరసనను చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా మిగతా ఎమ్మెల్సీలు అందరితోని కలిసి ఇక దాని తర్వాత మీడియా ముందరకు వచ్చి మాట్లాడుకుంటా నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ సారు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లక్షకు మీదనే ఆర్థిక సాయం అందజేసిండు అన్నది ఒక్కసారి మీరు ఎరకన చేసుకోవాలని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి అచ్చుడు కోసం కాంగ్రెస్ నేతలు తులం బంగారం ఇత్తనని చెప్పి షార్సోబీ హామీ ఇచ్చిళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పురాగా ఈ ముచ్చటనే మర్చిపోయినరని చెప్పి మస్తు గరానికి రాబట్టింది కల్వకుంట్ల కవితక్క. ఇక ప్రతి మహిళకు 2500 రూపాయలు ఖాతాలల్లో అలా బ్యాంకులల్లో జమ చేస్తామన్న పైసలు ఏమాయే అన్ని మాయమాటలు చెప్పి ఉత్త హామీలను ఇచ్చి పబ్లిక్ నుండి అట్టేటా ముంచిండ్రని చెప్పి గట్టిగానే గరమైంది. ఇక ఇచ్చిన హామీలను జప్పుని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామనుకుంటా కూడా చెప్పుకుంటా వచ్చింది. ఇక అట్లా హామీలను అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు మేము దిగుతాం, బరాబర్ దిగి చూపెడతామని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చిందయ్యా కాంగ్రెస్ సర్కారుకు. మరి ఇట్లా ప్లకార్డులు పట్టుకుని రకరకాలుగా ఏరైటీగా నిరసన తెలుపుతున్నటువంటి కవితక్కను చూసి కొంతమంది పాజిటివ్ గా మాట్లాడితే కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మీ నాయన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరో మందికి కళ్యాణ లక్ష్మి అని చెప్పి తులం బంగారం ఇస్తామని చెప్పి గట్టిగానే మాటలు చెప్పిల్లు, కానీ ఇప్పటి వరకు మీరు ఎవరికి ఇచ్చిళ్ళు ఏమా కథ, ఏమైనా శిష్టాచారాలు ఉంటే అవి పురాగా లెక్కలు పత్రాలు పట్టుకొని వచ్చి మాట్లాడి నువ్వు నిరసన తెలిపితే మంచిగానే ఉంటది. కానీ లిక్కర్ స్కామ్లలో ఇరికి నువ్వు ఇప్పటికే కోర్టు కేసులలో సతమతమవుతున్నా నువ్వు సుతం ఇప్పుడు ప్లకార్డులు పట్టుకొని పబ్లిక్ మేలు కోరేటట్టు మాట్లాడుతున్నావు అంటే ఇది జరంతా ఆలోచించాల్సిన ముచ్చటే హక్కు అని చెప్పి కారెడ్డాలు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇంకొంతమంది ఏమో అరే కవితక్క బరాబర్ చెప్పింది, పేదోళ్ళు ఇయ్యాలరే పెళ్లి చేసుకోవాలంటే మస్తు తక్లీఫ్ అవుతున్నది. మనం అధికారంలోకి వచ్చేటప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చినాం కదా, ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ పాలన ఏం చేస్తున్నది? అంటే ఢిల్లీకి వస్తున్నాడు రేవంత్ రెడ్డి. అసలు ఏమైందయ్యా ఈ పేదోళ్ళకి ఇత్తన్న తెలంగాణలో పథకాల సంగతి అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టినరయ్యా ఇంకొంతమంది. ఏదేమైనా ఇట్లా అసెంబ్లీ నడవకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరున నిరసనలు చేసుకుంటా ఎప్పుడు లొల్లులు పంచాయతీలతోనే నడుతున్న ఈ శాసన మండలి ఏదైతే ఉన్నదో దీని మీద ఎవరికి దోచినట్టు కారాలు మిరియాలు నూరబట్టినరయ్యా. సరే మరి కవితక్కనైతే ఆమెకు దోచినట్టు నిరసననైతే చెప్పుకుంటా వచ్చింది, కానీ దీని మీద కాంగ్రెస్ సర్కారు కూడా రియాక్ట్ అవుతారు కదా. మరి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.